దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలోని మలక్పేట్లోని తిరుమల కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నాము. తిరుమల బ్యాంకు సాధిస్తున్న విజయాలేంటి, ఈ బ్యాంకు సీఈఓ కోటిరెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కోటిరెడ్డి, తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సీఈఓ అండి. ఈ బ్యాంకు 1998లో స్థాపించారు. దీనికి 3 బ్రాంచులు మలకపేట, మేడిపల్లి, సంతోష్ నగర్లో ఉన్నాయి. 2 ఏటీఎంలు ఉన్నాయి. ఈ బ్రాంచి మొదటి నుంచి 28 సంవత్సరాలుగా మన చంద్రశేఖర్ గారే ఫౌండర్, చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు కూడా లేటెస్ట్ ఎలక్షన్స్ ఏప్రిల్లో జరిగిన దానికి కూడా ఎనానిమస్గా బోర్డు ఎన్నికైంది. మళ్ళీ చైర్మన్ గారు కూడా ఎనానిమస్గా ఎన్నికైంది. 29 సంవత్సరాలుగా ఆయన కృషితోటి ఈ బ్యాంకు బ్రహ్మాండంగా అభివృద్ధి పందంలో వెళ్తుంది. ఇప్పుడు 77 కోట్ల బిజినెస్తో ఉంది. దానిలో ముఖ్యంగా మనం డిపాజిట్లు ఉన్నాయి. అలాగే మొబైల్ బ్యాంకింగ్ ఉంది. ఇక్కడ మొబైల్ బ్యాంకింగ్ అంటే అర్బన్ బ్యాంకుల్లో మొబైల్ బ్యాంకింగ్, చిన్న బ్యాంకుల్లో మొబైల్ బ్యాంకింగ్ ఉండటం అనేది చాలా ఘనత. ఇప్పుడు చూస్తే మనకి ఆర్బీఐ వాళ్ళు 50 కోట్లు నెట్వర్త్ ఉంటే కానీ మొబైల్ బ్యాంకింగ్ ఇవ్వట్లేదు. కానీ మన చైర్మన్ గారు 2 సంవత్సరాల ముందుగానే ఈ బ్యాంకుకి కస్టమర్ల కోసం మొబైల్ బ్యాంకింగ్ తెప్పించారు. ఈరోజు చూస్తే అందరూ గూగుల్ పే, ఫోన్పే, యూపీఐ లేకుండా ఈరోజు ఎవరి జేబులో డబ్బులు ఉండవు. ఈరోజు మీ జేబులో కానీ నా జేబులో కానీ. దానికి మన బ్యాంకులో మొబైల్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి కస్టమర్లకి సేవా దృక్పథంతో ఇది ఇచ్చారు కాబట్టి బ్యాంకు ఇంకా పురోగతిలో వెళ్తుంది. అలాగే మన బ్యాంకు మీద ఎంత నమ్మకం ఉందంటే, డిపాజిట్లు ఇస్తామని బ్యాంకు వచ్చి అడిగేవాళ్ళు 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, నిన్న ఒకళ్ళు 70 లక్షలు రెన్యూ చేశారు. ఇంకో 50 లక్షలు డిపాజిట్ కూడా ఇస్తామన్నారు. తిరుమల బ్యాంకు మీద, చంద్రశేఖర్ మీద ఎంత నమ్మకం ఉంటే మేము డిపాజిట్లు ఇస్తామని వస్తున్నారు. మేము కూడా అడ్వాన్సెస్ చూసుకొని డిపాజిట్లు తీసుకుంటున్నాం. డిపాజిట్లు తీసుకోవటం అంటే అందరూ డిపాజిట్లు ఇస్తారు, కానీ డిపాజిట్లు ఇస్తే మేము అడ్వాన్సెస్, చైర్మన్ గారు ఏంటంటే క్వాలిటీ అడ్వాన్సెస్ ఇవ్వాలనే దృక్పథంతో తక్కువ డిపాజిట్లు, అంటే వేరే పెద్ద బ్యాంకులతో పోల్చినప్పుడు, కానీ మన డిపాజిటర్స్కి సేఫ్టీ, అంటే ఎవరైనా ఇక్కడ పెట్టిన వాళ్ళకి మళ్ళీ తిరిగి రావాలా, ఆయన మీద నమ్మకం, బ్యాంకు మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి ప్రతిదీ ఆయన స్వయంగా, ప్రతి అడ్వాన్సు ఆయనే స్వయంగా ఇంటికి వెళ్ళి చూసి, సొంత ఖర్చులతో చూసి అడ్వాన్సెస్ ఇస్తారు. సో ఆ రకంగా బ్యాంకు చాలా పురోభివృద్ధిలో ఉంది. అలాగే షేర్ హోల్డర్, ఇదేంటంటే కోఆపరేటివ్ బ్యాంక్ అనేది అంటే వేరే బ్యాంకులు అంటే లిస్టెడ్ కాబట్టి మార్కెట్లో షేర్లు అవుతాయి. ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకులో ఏమిటంటే షేర్ హోల్డర్లే మాకు క్యాపిటల్ ఇస్తారు. వాళ్ళ అభివృద్ధే వాళ్ళ యొక్క చూడడానికి చైర్మన్ గారు తాపత్రయపడుతుంటారు, వాళ్ళకి డివిడెంట్ ఇవ్వాలని కూడా. ఇది నిస్తూలంగా చెప్పదు. అంటే మన బ్యాంకు ఇప్పుడు ప్రజలు 2 జిల్లాల్లో ఉంది. అంటే హైదరాబాద్ జిల్లా, మల్కాజ్గిరి జిల్లా, మేడిపల్లిలో ఉంది. ఇట్లా కాకుండా మనం తిరుమల, మన పేరే తిరుమల, అంటే తిరుమల దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పెట్టాము. మరి ఆయన పాదాల చెంత మనం పనిచేయాలి అనే దృక్పథంతో మనం చైర్మన్ గారు, బోర్డు మెంబర్లు, ఈరోజు షేర్ హోల్డర్స్ కూడా తిరుమల అని పెట్టినప్పుడు మనం తిరుమల స్వామి దగ్గర చేయాలనే దాంతో మనం పురోభివృద్ధిలో ఆలోచిస్తున్నాము. దేవుడి సహకారం వల్ల చేస్తామని ఆశిస్తున్నాం.